సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరి బాధైనా తీర్చొచ్చేమో కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల బాధను మాత్రం తీర్చలేని పరిస్థితి. RRR తర్వాత రామ్ చరణ్ పై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు వచ్చాయి. RRR తర్వాత ఆచార్య సినిమాలో కనిపించిన ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమా కోసం అభిమానులు 3 ఏళ్లకు ఎదురు చూస్తున్నారు. 2021 ఫిబ్రవరి 12న రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో భారీగా సినిమాని ప్రకటించారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కాస్ట్ తో RC-15 ఈ సినిమాని అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా అనౌన్స్ చేసి ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటిదాకా షూటింగ్ పూర్తవలేదు. సినిమా నుంచి ఒక గేమ్ చేంజర్ అనే టైటిల్ పోస్టర్ తప్ప గ్లిమ్స్ కానీ ఇంకెలాంటి అప్డేట్స్ కానీ రాలేదు. సినిమా షూటింగ్ నుంచి మాత్రం అప్పుడప్పుడు చరణ్ ఫోటోలు లీక్ అయ్యి వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా విషయంలో చరణ్ ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ అప్డేట్ ఇవ్వమంటూ డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజ్ ని టార్గెట్ చేసి పోస్టులు కూడా పెట్టారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం అసలు స్పందించట్లేదు. గతంలో ఓ సాంగ్ లీక్ అవగా అధికారికంగా ఆ పాట రిలీజ్ చేస్తామని ప్రకటించి మళ్ళీ క్యాన్సిల్ చేసేశారు. కొన్నిసార్లు చరణ్ ఫ్యాన్స్ చిత్ర యూనిట్ పై సీరియస్ అయ్యి విమర్శలు కూడా చేశారు. ఇక శంకర్ చరణ్ కాంబోలో సినిమా ప్రకటించి ఇప్పటికి 3 ఏళ్లు అవుతూ ఉండడంతో గేమ్ చేంజర్ మరోసారి వైరల్ గా మారింది. 3 ఏళ్లైనా ఎలాంటి అప్డేట్ లేకపోవడం, సినిమా షూట్ పూర్తి కాకపోవడంపై అభిమానులు మరోసారి చిత్ర యూనిట్ ని ప్రశ్నిస్తున్నారు. అయితే గేమ్ చేంజర్ సినిమా సెప్టెంబర్ లో కానీ దసరాకు కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఇటీవల దిల్ రాజు కొన్ని హింట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు.